కిడ్నీ సమస్యలపై అవగాహన సదస్సు నిర్వహించేందుకు హైదరాబాద్ నుంచి 14 మంది డాక్టర్ల బృందం బైకుల మీద బయలుదేరి విశాఖపట్నం పెందుర్తి మండలంలో ఉన్న వెంకటాద్రి కొండపై చేరుకున్నారు. వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకులు రామాంజనేయులు వారికి ఘన స్వాగతం పలికి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వారిని దుస్సాల్వలతో సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ కిడ్నీ వ్యాధులు రాకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడానికి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని, కిడ్నీ సమస్య ఉందో లేదో కూడా తెలుసుకోవడానికి రక్త పరీక్ష చేయించుకోవచ్చని, వాతావరణం బట్టి కిడ్నీ సమస్యలు రాకుండా 2 నుంచి 3 లీటర్ల మంచినీళ్లు త్రాగాలని, మనిషికి ఒక కిడ్నీ ఉన్నా జాగ్రత్తలు తీసుకుంటే హ్యాపీగా బతకొచ్చని, కిడ్నీ సమస్యలు రాకుండా ముందుగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అనంతరం కొండ మీద నుంచి బైకుల మీద విశాఖపట్నంలో ఉన్న మెడికవర్ ఆసుపత్రికి బయలుదేరారు. పేరు డాక్టర్ కమల్ కిరణ్. నేను కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్. నేను మెడికవర్ హైటెక్ సిటీ హైదరాబాద్లో పనిచేస్తాను. నేను మెడికవర్ హాస్పిటల్ చాలా పెద్ద గ్రూప్ ఆఫ్ మెడికవర్ హాస్పిటల్స్ చాలా పెద్ద చైన్ ఆఫ్ హాస్పిటల్స్ అక్రాస్ ద కంట్రీ. 28 హాస్పిటల్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ద కంట్రీ. మాది హైదరాబాద్లో కూడా, విశాఖపట్నంలో కూడా చాలా పెద్ద హాస్పిటల్ ఉంది. సో ఈ కిడ్నీ అవేర్నెస్ రైడ్ గురించి, కిడ్నీ వ్యాధులు బాగా పెరుగుతున్నాయి. మెయిన్గా 5 అంగాలు ఉన్నాయి మనందరికీ, 5 అవయవాలు: బ్రెయిన్, హార్ట్, లివర్, లంగ్స్, కిడ్నీస్. వీటిలో ఏది పెద్ద దెబ్బ తిన్నా కూడా మన ప్రాణానికి అపాయమే. అండ్ కిడ్నీ వ్యాధులు బాగా పెరుగుతున్నాయి. 10 మందిలో 2కి కిడ్నీ ఫెయిల్యూర్లు వస్తున్నాయి ఈ కాలంలోని. డయాలసిస్ చేసుకోవాలంటే లైఫ్ లాంగ్ డయాలసిస్ చాలా కష్టం. చూస్తున్నారు, మీరు వినుంటారు కూడాను. 2-3 సంవత్సరాల కంటే ఎక్కువ బతకరు డయాలసిస్ మీద. లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్తో బాగానే ఉంటారు, కానీ అంతవరకు వెళ్లకుండా ముందే చెక్ చేసుకొని ఈ కిడ్నీ వ్యాధులు రాకుండా చూసుకొని, లేదా స్టార్టింగ్ స్టేజ్లోనే కనిపెట్టి వాటి స్టార్టింగ్లోనే ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవేర్నెస్ తెప్పించడానికి కోసం ఈ కాజ్ రైడ్ చేసాం. ఇది ఆల్మోస్ట్ మాకు 1400 కిలోమీటర్లు బైక్ మీద రైడ్ అవుతుంది మాకు. ఇది లోకల్ ఎమ్మెల్యే గారు పంచకల రమేష్ గారు మాకు ఫస్ట్ ఇన్వైట్ చేసి ఇలాంటి ఒక రైడ్ చేయండి మీరు హైదరాబాద్ నుంచి ఇక్కడికి అని చెప్పేసి ఆయన ఇచ్చిన ఐడియా మాకు ఇది. సో మెడికవర్ హాస్పిటల్ తరపు నుంచి, లైఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ తరపు నుంచి, మా రైడింగ్ గ్రూప్ బ్రోస్ తరపు నుంచి ఈ రైడ్ చేసాం మేము. పేదవారికి ఎవరికైనా కిడ్నీ ప్రాబ్లం వస్తే ఫ్రీగా మీరు డొనేట్ చేస్తారా? కిడ్నీస్ ఎక్కడ డొనేషన్ అన్నది బ్లడ్ బ్యాంక్ లాగా డొనేషన్ ఉండదు. వాళ్ళ ఇంటి వాళ్ళు ఇచ్చుకోవాలి. అది మన లా. అది మన దేశంలో ఒక కానూన్ ఉంది. కానూన్ ప్రకారంగా మన కిడ్నీలు కొనుక్కోవడానికి లేదు, అది పక్కింటి వాళ్ళు ఇస్తారని కాదు. మన ఇంటి వాళ్ళు మన వాళ్ళకి మనం డొనేట్ చేసుకోవాలి. మన ఎవరికి 2 కిడ్నీలతో పని లేదు. మనందరికీ 2 కిడ్నీలు, ఒక కిడ్నీలో సగం కిడ్నీ కరెక్ట్ చెప్పాలంటే పని చేస్తూ ఉంటుంది. 1.5 కిడ్నీలు ఎక్స్ట్రా ఉంటాయి మనందరికీ. సో కిడ్నీ మన వాళ్ళకి మనం దానం చేసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం కాదు, డోనర్కి ఎటువంటి ప్రాబ్లం కాదు. తీసుకునే వాళ్ళు బాగానే ఉంటారు. మా ఆవిడికో లేకపోతే మా కూతురుకో మనం ఇచ్చుకోవడానికి మనకేం కష్టం. గుండెకాయ ఇచ్చేస్తే మనం బతకలేమనో. 2 కిడ్నీలు ఉన్నాయి. ఒకసారి కిడ్నీ ఫెయిల్యూర్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ కష్టమే. కానీ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే ఇంకొక 10-15-20 సంవత్సరాలు బతకొచ్చే యావరేజ్గా వాళ్ళు. అందుకోసం మేము చెప్పేది అంటే అంతవరకు రాకుండా చూసుకోవడానికి అవేర్నెస్ అంతాను. మీరు చెప్పినట్టు కరెక్టే. మీరు ఆయన కూడా పోతూ ఉంటారు, క్యాన్సర్ వచ్చినా పోతూ ఉంటారు. అంతవరకు రాకుండా చూసుకోవడానికి అవేర్నెస్ రైడ్ అనమాట. ముందు జాగ్రత్తలు, బాగా నీళ్లు తాగడం, రెగ్యులర్గా 2.5 నుంచి 3 లీటర్ నీళ్ళు తాగడం, ఇష్టం వచ్చినట్టు పెయిన్ కిల్లర్స్ వాడుకోకుండా ఉండడము, బీపీ ఉన్నా షుగర్ ఉన్నా కరెక్ట్గాను వాటిని కంట్రోల్ చేసుకుంటున్నాం. చాలామంది వాళ్ళే ఫూల్ చేసుకుంటుంటారు. నాకు షుగర్ బాగానే ఉంది, నాకు తెలిసిపోతుంది పెరుగుతాయని. చెక్ చేసుకో, రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి. గ్లూకోమీటర్లో ఇంట్లో పెట్టుకొని. వాడికి పెద్ద వైద్యాలు లేవు, చిన్న టాబ్లెట్లే స్టార్టింగ్లోని. పెద్ద వైద్యాలు ఎప్పుడు అవుతాయి? నిర్లక్ష్యం చేస్తే పెద్ద వైద్యాలు అవుతాయి, లేదా స్టార్టింగ్లో చూసుకుంటే చిన్న వైద్యాలు అవుతాయి. నేను రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం. ఈ కాలం ఎక్సర్సైజ్ ఎవరు చేస్తున్నారు? ఆడవాళ్ళు దంపుతున్నారా, తిరగలు తిప్పుతున్నారా, బయలు నీళ్ళు తోడుతున్నారా, మగవాళ్ళు పొలం నడిచికెళ్తున్నారా? లేదు, బైకులు ఎక్కుతున్నాం, లేదా కార్లు ఎక్కుతున్నాం, ఆఫీస్లో కూర్చుంటున్నాం అందరం కలిసి. ముందస్తు ఎలా గుర్తించాలి సార్ కిడ్నీ? చిన్న బ్లడ్ టెస్ట్ ఉంది, క్రియాటినిన్ అని చెప్పేసి. ఆ క్రియాటినిన్ చెక్ చేసి చాలు. షుగర్కి మనం ఎలా గ్లూకోజ్ చెక్ చేస్తామో క్రియాటినిన్ అన్న బ్లడ్ టెస్ట్ చెక్ చేస్తే తెలిసిపోద్ది మనకి. అలాగే యూరిన్ టెస్ట్లో కూడా తెలిసిపోద్ది, ప్రోటీన్స్ పోతున్నాయా, బ్లడ్ సెల్స్ పోతున్నాయని. 2 తెలిసిపోద్ది. ఇది తెలిస్తే అప్పుడు నెక్స్ట్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే తెలిసిపోద్ది మనకి ప్రాబ్లం ఉందా లేదని. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చెక్ చేయించుకోవాలి. ఆడవాళ్ళు ఒక 2.5 లీటర్లు, మగవాళ్ళు 3 లీటర్లు. వెదర్ బట్టి ఎండాకాలంలో కొంచెం ఎక్కువ తాగవలసి వస్తుంది, చలికాలంలో కొంచెం తక్కువ తాగినా నడుస్తుంది.